సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రంగబాబు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ని చేద్దాం. అదేంటంటే క్యూబ్ రూట్. మనం లాస్ట్ క్లాసెస్లో క్యూబ్స్ కట్టడం ఎలాగా నేర్చుకున్నాం. మరి క్యూబ్ రూట్ కూడా మనం తెలుసుకోవాలి కదా. స్క్వేర్స్ కట్టాము, స్క్వేర్ రూట్ ఎలా కట్టాలో తెలుసుకున్నాము. అలాగే క్యూబ్స్ కట్టాము. ఇప్పుడు క్యూబ్ రూట్ ఏ విధంగా కట్టాలో తెలుసుకుందాం. సో స్క్వేర్స్ కన్నా క్యూబ్స్ కొంచెం కష్టతరమైన పని అయినా మనం క్యూబ్స్ ఈజీగానే కట్టేసాం. మరి క్యూబ్ రూట్ ఏ విధంగా కట్టాలి అనేది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేద్దాం. అయితే ఏంటంటే మొట్టమొదట ఈ క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ముందు అసలు క్యూబ్స్ 1 నుంచి 10 వరకు ఉన్న క్యూబ్స్లో ఆ యూనిట్స్ డిజిట్స్ ఏ విధంగా వచ్చాయి, అసలు ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తేనే మనకి ఆ క్యూబ్ రూట్స్ మనకు తొందరగా మనం కట్టగలం. ఆ క్యూబ్ రూట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదట 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఇవి క్యూబ్స్. 1 నుంచి 10 వరకు క్యూబ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఏ విధంగా వచ్చాయి యూనిట్స్ డిజిట్స్లో. అయితే ఇక్కడ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 ఈ విధంగా వచ్చాయి. అయితే ఇక్కడ డిజిట్ ఏదైతే ఉందో యూనిట్ డిజిట్స్ కూడా అదే అయినవి ఎన్ని ఉన్నాయో ఇందులో చూద్దాం. ఇక్కడ డిజిట్ ఏ డిజిట్కి అయితే మనం క్యూబ్ కట్టామో యూనిట్స్ డిజిట్స్లో కూడా అదే డిజిట్ వచ్చేలాగా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అటువంటివి అన్నీ చూద్దాం ఒకసారి. 1 1, అలాగే 4కి 4 వచ్చింది, 5కి 5 వచ్చింది, 6కి 6 వచ్చింది, 9కి 9 వచ్చింది, 9కి 9 వచ్చింది. ఓకే, 0. అయితే ఇక్కడ అలాంటివి ఎన్ని వచ్చాయి మనకి చూద్దాం. ఇక్కడ 1, ఇది ఒకటి, సేమ్ 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 1 2 3 4 5 ఈ 5ంటికి కూడా క్యూబ్లో ఏదైతే ఉందో క్యూబ్ రూట్లో కూడా అదే ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కాబట్టి మనకి క్యూబ్ రూట్ కట్టవలసిన సంఖ్యని అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క సంఖ్యలో యూనిట్స్ డిజిట్లో ఏదైతే ఉందో దాని క్యూబ్ రూట్లో కూడా అదే ఉంటుంది అనేటువంటి సంఖ్యలు ఎన్నున్నాయి అనేది మనం చూసుకోవాలి. దేనికి ఏదైనా చూసుకోవాలి. కాబట్టి 1కి 4కి 5కి 6కి 9కి కూడా అదే సంఖ్య వస్తుంది క్యూబ్ రూట్లో. ఇప్పుడు మిగతావి చూద్దాం. 2 క్యూబ్ 8, 8 క్యూబ్ 512. అంటే 2 యొక్క క్యూబ్లో 8 ఉంటే 8 యొక్క క్యూబ్లో 2 ఉంది. కాబట్టి ఇక్కడ 8 అనేది కనిపిస్తే దాని యొక్క క్యూబ్ రూట్లో 2 ఉంటుంది యూనిట్స్ డిజిట్లో. 2 కనిపిస్తే దాని యొక్క క్యూబ్లో 8 ఉంటుంది, అంటే రివర్స్ అన్నమాట. సరే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ రెండోది చూద్దాం, ఇవి చూద్దాం. ఇది 3 యొక్క క్యూబ్లో 7 ఉంది, 7 యొక్క క్యూబ్లో 3 ఉంది. కాబట్టి క్యూబ్ నెంబర్లో 7 ఉంటే క్యూబ్ రూట్లో 3 ఉంటుంది యూనిట్స్ డిజిట్లో. అలాగే క్యూబ్ నెంబర్లో 3 ఉంటే యూనిట్స్ డిజిట్లో 7 ఉంటుంది, రివర్స్ అన్నమాట. అది లెక్క. కాబట్టి ఇవి మనం ముందు మైండ్లో కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్నే మరొక్కసారి మనం మననం చేసుకుంటే 1కి 1, 4కి 4, 5కి 5, 6కి 6, అలాగే 9కి 9. వీటన్నిటికీ కూడా మారవు. యూనిట్స్ డిజిట్ ఏదవుతుందో అదే మారదు. 8 ఉంటే 2 ఉంటుంది, 2 ఉంటే 8 ఉంటుంది. అలాగే 3 ఉంటే 7 ఉంటుంది, 7 ఉంటే 3 ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాక
ఇప్పుడు మనం క్యూబ్ రూట్ కట్టవలసిన కొన్ని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ని మనం నోట్ చేసుకుని ఆ యొక్క నెంబర్స్ని అబ్జర్వ్ చేసి దాని యొక్క క్యూబ్ రూట్ని వెంటనే కట్టే విధంగా మనకి ఒక పద్ధతిని మనం ఇక్కడ ఫాలో అవ్వచ్చు అన్నమాట. కాబట్టి అది ఏమిటి, ఆ క్యూబ్ నెంబర్స్ ఏంటి, ఆ క్యూబ్ నెంబర్స్ తీసుకుంటే క్యూబ్ రూట్ని మనం ఏ విధంగా కట్టొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ రాసి ఉన్నాయి. క్యూబ్ రూట్ కట్టవలసిన నెంబర్స్ అనమాట వీటికి మనం క్యూబ్ రూట్స్ కట్టాలి. ఇప్పుడు మనం ఏదైతే మనం ప్యాటర్న్ అక్కడ అనుకున్నామో వాటిని పరిశీలిస్తూ అబ్జర్వ్ చేస్తూ వాటిని ఫాలో అవుతూ మనం ఇక్కడ క్యూబ్ రూట్ కట్టవలసి ఉంటుంది. ఇక్కడ క్యూబ్ రూట్ మనం ఇక్కడ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 614125 ఈ విధంగా నెంబర్ ఉంది. చివర 5 ఉంది కాబట్టి క్యూబ్ రూట్లో కూడా 5 ఉంటుంది. మనం చూసాం ఇప్పుడే. ఇక 3 నెంబర్స్ని మనం తీసిపడేయాలి. ఒకటి 614. ఈ 614 అనేది మనకి ఇక్కడ చూడండి 512 కన్నా ఎక్కువ, 729 కన్నా తక్కువ. కాబట్టి ఇక్కడ మనకి 885 అంటే దీని లోపు క్యూబ్ నెంబర్, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం వేస్తాం అనమాట. సో దీని లోపు 512, మనకి 614 దాటిపోతే 729 అయిపోతుంది. అందువల్ల 85 దీని యొక్క క్యూబ్. ఇక్కడ చూద్దాం. 6 కాబట్టి 6ఏనండి. సో దీనికి అదే కదా 6 కాబట్టి 6. ఈ 3 తీసేయండి. మరి 1 క్యూబ్ 1 16 మాట. అంటే 4 లోపు క్యూబ్ నెంబర్ ఏది ఉంది, 1 ఉంది, లేకపోతే 8 అయిపోతుంది. సో అందుకని దాని తాలూకు క్యూబ్ రూట్ 16 అండి. సరే, ఇప్పుడు 12167 చూద్దాం. 7 కదా, కాబట్టి క్యూబ్ రూట్లో ఏముండాలి, 3 ఉండాలి. కాబట్టి ముందు 3 వేసేసుకోండి ఫస్ట్. ఇక చూడగానే వేసేయడమే, ఇది చాలా ఈజీ అనమాట. క్యూబ్ రూట్ కట్టడం చాలా ఈజీ అనమాట. సో 7 ఉంది కాబట్టి 3 వేసేయటమే. ఇక 12 ఉంది. ఇక్కడ 12 లోపు పర్ఫెక్ట్ క్యూబ్ ఏది, ఇక్కడ ఉంది. సో 8 అనమాట. 8గా అంటే 2 అనమాట. 2. సో 12 లోపు పర్ఫెక్ట్ క్యూబ్ ఇది కాబట్టి 2 వేయాలి. సో నెక్స్ట్ 8 కాబట్టి తర్వాత 2. ఇక్కడ 2 ఉంటే 8 ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. 2 ఉంటే క్యూబ్ రూట్లో 8 ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ మనకి ఇది ఇక్కడ చెప్తుంది అది. అలాగే 195. సో 216 అనుకోండి, 195 దాటిపోయింది కాబట్టి 125. 195 లోపు పర్ఫెక్ట్ క్యూబ్ మనకి 125 కాబట్టి మనకి 5 ఇక్కడ వస్తుంది అనమాట. 125కి మనకి ఏదైతే క్యూబ్ రూట్ వస్తుందో అది వస్తుంది అనమాట. నెక్స్ట్ 6 అండి. సో 6 అయినా 6ఏ కాబట్టి మనకి 6 వస్తుంది. 97 అంటే ఇక్కడికి వచ్చేయండి. 64. 97 లో పర్ఫెక్ట్ కాబట్టి 4 మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. 4 అండి. 4 అయినా 4ఏ. చివరి 4 వస్తే ఇక్కడ 4ఏ అని మనం వేయాలి. ఈ 3 తీసేయండి. 157 ఎక్కడ పడుతుంది అంటే 5 అనమాట. తర్వాత 552. 2 కదా, మనకి ఇక్కడ 8. చివర 2 వచ్చింది కాబట్టి 8 వస్తుంది. ఇక్కడ 474 ఎక్కడ, ఇక్కడ 340 దగ్గర. 474 లోపు మనకి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏది, 343. 343కి క్యూబ్ రూట్ ఏది, 7 కాబట్టి 78 వస్తుంది. మనకి ఈ విధంగా మనకి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే చివరి 5 వస్తే క్యూబ్ రూట్లో కూడా 5ఏ. చివరి 6 వస్తే క్యూబ్ రూట్లో కూడా 6ఏ. చివరి 7 వచ్చింది కాబట్టి క్యూబ్ రూట్లో 3 వేసాం. చివరి 2 వచ్చింది కాబట్టి క్యూబ్ రూట్లో 8 వేసాం. చివరి 6 వచ్చింది కాబట్టి క్యూబ్ రూట్లో 6 వేసాం. అట్లా చివరి 4 వచ్చింది కాబట్టి 4ఏ వేయాలి. 4 క్యూబ్ 64 కాబట్టి. ఇక్కడ మళ్ళీ చివరి 2 వచ్చింది కాబట్టి మనకి 8 వేసాం. అట్లాగే ఆ ముందు 2 నెంబర్లు ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ మనకి ఏ కేటగిరీలో పడిందో దాని తాలూకు క్యూబ్ రూటు మనం వేసేస్తే మొత్తం టోటల్గా క్యూబ్ రూటు చాలా చాలా తక్కువ వ్యవధిలో చాలా సింపుల్గా చాలా చక్కగా క్యూబ్ రూట్ని ఎటువంటి శ్రమ లేకుండా మనం ఈ క్యూబ్ రూట్ని మనం కట్టవచ్చు. స్క్వేర్ రూట్ కన్నా చాలా సులువు క్యూబ్ రూట్ కట్టడం, చూశారు కదా. అయితే దీనికల్లా చేయవలసింది ఏంటంటే 1 నుంచి 9 వరకు కూడా క్యూబ్స్ పర్ఫెక్ట్గా మనకి రావాలి. యూనిట్స్ డిజిట్స్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీ అందరికీ కూడా. క్యూబ్ రూటు చాలా సులువు, స్క్వేర్ రూట్ కన్నా చాలా ఈజీ. కాబట్టి మీరందరూ కూడా మరికొన్ని క్యూబ్ నెంబర్స్ని
మనం వేసుకుని అబ్జర్వేషన్ ద్వారా వెంటనే క్యూబ్ రూట్ని రాయడానికి మీరు ప్రయత్నించండి, సాధన చేయండి. మీకు వెంటనే క్యూబ్ రూట్ ఎలా కట్టాలన్నది తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.